హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మన గార్డెన్ చూద్దాం వచ్చేయండి. ఇదైతే టచ్ మీ నాట్ మొక్క బాగా పెరుగుతూ ఉంది. దీన్ని ప్రూనింగ్ చేశాను. బుట్టగా అంటే గుబురుగా వస్తుందని. ఇదైతే బ్లీడింగ్ హార్ట్ మొక్క. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి షార్ట్స్‌లో పెడుతూ ఉంటాను కదా! సీజనల్ ఫ్లవర్స్ వస్తాయి. ఇవైతే బోగన్‌విలియా అక్కడక్కడ తీసి గుచ్చి పెట్టాను. ఇదైతే రణపాల. రకరకాల మెడిసినల్ వాల్యూ మొక్కలైతే ఉన్నాయి. ఇది తులసి మొక్క. ఇప్పుడైతే ఇంకొన్ని గుచ్చాను. ఇది సిరికూర అలా గింజలు పడి వచ్చేసాయి. మందార మొక్కలు, పారిజాతం మొక్కలు, ఇలా క్రోటన్ మొక్కలు, మల్లి, జాజి, మొల్లలు, మునగ ఇలాంటి రకరకాల మొక్కలు పెట్టాను గార్డెన్‌లో. చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఆ మొక్కలన్నీ. ఇక్కడైతే రవ్వ దోసకి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలాగ రవ్వ దోస చేస్తానో మీకు చూపిస్తూ ఉన్నాను. కొందరు పిల్లలు అడిగారు ఇంతకుముందు. ఎలా చేస్తారమ్మా రవ్వ దోశ అని. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను. ఒక గ్లాసు రవ్వకి ఒక 4, 5 స్పూన్లు మైదా వేశాను. ఒక పిడికిడు బియ్యపు పిండి వేశాను. దాని తర్వాత జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేశాను. కావాలనుకునే వాళ్ళు అల్లం కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసి ఇందులో కలుపుకోవచ్చు. కానీ కడుపులో మంట వస్తుందేమో అని నేను అది వేయలేదు. ఒక్కొక్కసారి వేసి కూడా చేస్తూ ఉంటాను. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా అని అలాగ చేస్తున్నాను పిల్లలు. ఇదిగోండి ఇలాగా దోస బ్యాటర్ కంటే పల్చగా కలుపుకోవాలి పిండి. తప్పనిసరిగా బియ్యపు పిండి, మైదా వేస్తేనే దోస బాగా వస్తుంది పిల్లలు. వేరే పిండి ఏదన్నా కలిపితే అది గోధుమ పిండి కలిపి చూడాలి ఈసారి మైదా బదులు. గోధుమ పిండి కలిపినా బాగా వస్తుంది అని నా ఉద్దేశము. ఇక్కడైతే పాలు మరుగుతూ ఉన్నాయి. దోస వేశాను. ఫస్ట్ దోశ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత దోశలన్నీ బాగా వచ్చాయి. మా వారికైతే ఆకలేసేస్తుంది. ఎప్పుడు చేస్తుంది ఇంత లేట్ ఏంటి అని అడుగుతున్నారు. రవ్వ దోశ కొంచెం లేట్‌గానే కాలుతుంది కదా! ఇదిగోండి ఆనియన్స్ వేశాను దానిపైన. ఫస్ట్ 2, 3 దోసలు జాగ్రత్తగా తీసుకోవాలి. దాని తర్వాత బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి వాళ్ళు పెట్టే తొందరకి నాకు కూడా చేతులు షివరింగ్ ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళు తొందర పెట్టేసరికి చకచకా తీయడంలో కొంచెం అటు ఇటు అయింది. దోశ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. కావాల్సిన వాళ్ళు మన పుదీనా కూడా ఉంది కదా! పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇదిగోండి ఆనియన్స్ వేశాను కదా! కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నాయి అవి. అయితే తొందర పెట్టడం వల్ల అలాగ తీసేసాను. సెకండ్ దోశ అయితే సూపర్‌గా వచ్చాయి పిల్లలు. చాలా టేస్టీ. మీరు కూడా ఎలా తయారు చేస్తారు మీరు రవ్వ దోశ నాకు తప్పకుండా చెప్పండి. ఎక్కడైతే పాలు మరుగుతున్నాయో ఆ పొగొస్తుంది చూడండి. పాలు బాగా మరిగించి, చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు తీసామనుకోండి, వెన్న బాగా తోడుకుంటుంది. అంటే వెన్న బాగా గడ్డలాగా వస్తుంది. దాన్ని తీసి స్టోర్ చేసి నెయ్యి చేస్తూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి నేను చేసే పనులు ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను కదా! తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేయండి. హైప్ పాయింట్స్ నొక్కండి పిల్లలు, ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్.